దేశంలోనే కాదు ప్రపంచంలోనే సభ్యత్వంలో నెంబర్ 1 అంటూ రొమ్ము విరుచుకున్న రాజకీయ పార్టీ ఇక్కడ మాత్రం ఆపసోపాలు పడుతోంది. ఘనకీర్తి కలిగిన పార్టీకి పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి అభ్యర్థి దొరకని దుస్థితి. దీంతో అవుట్సోర్సింగ్ కోటాలో క్యాండిడేట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయట. తిరుగులేని ఆధిక్యంతో ప్రతిపక్షాల ఉనికినే ప్రశ్నార్థకం చేసి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. తెలంగాణలో ఒక ఎంపీ 5 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నా పార్టీ పరిస్థితి అగమ్యగోచరమే. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ప్రజాప్రతినిధులంతా జంట నగరాల నుంచి గెలిచిన వారే. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా అవతరించామని జాతీయ నాయకత్వం జబ్బలు చర్చుకుంటుంటే వరంగల్ పార్లమెంట్ స్థానానికి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం ఆ పార్టీకి అభ్యర్థి దొరకటం లేదు. వరంగల్ ఎంపీ స్థానానికి కడియం శ్రీహరి రాజీనామా చేస్తారని తెలుసు. ఓ నెల అటు ఇటుగా ఉప ఎన్నికలు జరుగుతాయని తెలుసు. రాష్ట్రంలో మంత్రిగా ఉన్న కడియం ఎంపీగా ఎన్నాళ్ళలో కొనసాగలేరన్న విషయమూ తెలుసు. టీడీపీతో ఉన్న పొత్తుతో వరంగల్ ఎంపీ స్థానం తమదేనన్న బీజేపీ తెలంగాణ నాయకత్వానికి అంతకంటే బాగా తెలుసు. మరి అన్నీ తెలిసి కూడా కమల్నాథులు ఎందుకు కదలలేదంటే ముందు చూపు కొరవటం తప్ప మరో కారణం లేదన్న గుసగుసలు నడుస్తున్నాయి. పోనీ ఆలస్యంగా అయినా కదిలారా అంటే అది లేదని కాషాయ శ్రేణులే నిట్టూర్పులు విడుస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలో పెట్టాలనే దానిపై రాష్ట్ర నాయకత్వానికి నో క్లారిటీ. పోనీ ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అలాంటి కదలికే కనిపించడం లేదంటున్నారు. అన్నీ ఉన్నా అల్లు నోట్లో శనన్నట్లుగా నాయకుల నిర్వాకం పార్టీకి తూట్లు పొడుస్తోందని కేడర్ తలపట్టుకుంటోంది. వరంగల్ ఎంపీ స్థానానికి బై ఎలక్షన్ నోటిఫికేషన్ తొందరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కేంద్రంలో ఉన్న బలంతో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాలే లేవన్న అసంతృప్తి కేడర్లో కనిపిస్తోంది. తెలంగాణలో మరో ఎంపీని గెలుచుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు శూన్యమేనని చెప్పాలి. పార్టీ నాయకత్వమే పట్టనట్లు ఉండటంతో కింది స్థాయి నాయకులు నీరసపడిపోతున్నారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థే కరువయ్యాడు. చివరికి గతంలోలా అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే వరంగల్ అభ్యర్థిని ఖరారు చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదంటున్నారు. అంటే బీజేపీ నుంచి కాకుండా బయట పార్టీ నుంచి వచ్చి అప్పటికప్పుడు కాషాయ కండువా కప్పుకునే అభ్యర్థి అన్నమాట. అలా వచ్చినా కూడా ఎన్నికల వరకే పార్టీతో ఉంటారు. లక్కు కలిసొచ్చి గెలిస్తే పర్వాలేదు, ఓడిపోతే మాత్రం అంతే సంగతులు. అవుట్సోర్సింగ్ ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచనేం కాదు. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జరిగిందేనని పార్టీ క్యాడర్ చెప్పుకుంటోంది. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి చివరి నిమిషంలో టికెట్ ఇచ్చారు. ఆయన ఎన్నికల్లో ఓడిపోయి తర్వాత పార్టీ మొహం కూడా చూడట్లేదు. చివరికి ఈ మధ్య మళ్లీ కాంగ్రెస్ కూటికి చేరారు. ఇప్పుడు వరంగల్లో కూడా అలాంటి అవుట్సోర్సింగ్ ఆలోచనే నడుస్తోందని చెవులు కోరుకుంటున్నారు. జాతీయ స్థాయిలో కమలానికి ఉన్న గుర్తింపును వరంగల్ గడ్డపై ఏ విధంగా వాడుకోవాలో తెలంగాణ బీజేపీ నాయకత్వానికి అంతు చిక్కటం లేదు. మరోపక్క బీజేపీ ఎవరిని పోటీకి దించినా మిత్రధర్మం ప్రకారం తమ మద్దతు మాత్రం ఉంటుందంటోంది టీడీపీ. ఇంతకీ కమల్నాథులు ఓరుగల్లు బరిలో ఎవరిని దించాలనుకుంటున్నారో ముందు తేల్చుకోవాలి కదా.